ఆ శక్తి సామర్థ్యాలు వికసించే అవకాశం లేక. కానీ ఈవేళ సాంకేతిక విజ్ఞానం పూర్వంతో పోలిస్తే అవకాశాలు ఎక్కువగా ఇచ్చింది. దాన్ని ఉపయోగించుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా యువతే విద్యార్థులకు మనం ఈ సేవలు అందిద్దాం, ఈ అవకాశాలను కల్పిద్దాం అని పూనుకోవటం చాలా సంతోషిత పరిణామం. అందుకు వీరిని మనసారా అభినందిస్తున్నాను. దీంతో పాటు ఈవేళ ఇంకో కొరత ఉన్నది సమాజంలో. యువతకి ఈవేళ మంచి విద్య పొందాలన్నటువంటి ఆర్తి ఉన్నది. తల్లిదండ్రులకి శక్తికి మించి ఖర్చు పెట్టాలన్న ఆసక్తి ఉన్నది. పిల్లలు బాగా చదువుకుంటే చాలు వాళ్ళ జీవితాలు బాగుపడతాయన్న ఆశ వాళ్ళల్లో ఉన్నది. ప్రభుత్వాలు కూడా ఎంతో కొంత ఖర్చు పెడుతున్నాయి. పూర్వం కంటే ఇంకా విద్య మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి. అది మరింక పెరుగుతుంది. ఇటీవలనే జాతీయ స్థాయిలో పాఠశాల విద్య కోసం ఒక చట్టాన్ని చేశారు. దానివల్ల బహుశా మళ్ళీ కొన్ని వేల కోట్లు, బహుశా కొన్ని 10,000 కోట్లు ఈ దేశంలో అదనంగా సెకండరీ విద్య కోసం వస్తాయి. ప్రాథమిక విద్య కోసం ఇప్పటికే కొన్ని నిధులు ఉన్నాయి. కానీ డబ్బు ఎంత ఖర్చు పెట్టినా కూడా ప్రమాణాలు బాగుంటం లేదు. యూనివర్సిటీలో ఇవాళ గ్రాడ్యుయేట్ విద్య, అండర్ గ్రాడ్యుయేట్ విద్య తీసుకున్నట్టయితే ఇంటర్మీడియట్లో ఈ పిల్లల్ని చావబాతున్నాం. వాళ్ళకి అసలు వేరే సమయం లేకుండా పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం 5 గంటలకో 8 గంటలకో 10 గంటలకో అప్పటిదాకా విరామం లేకుండా వాళ్ళని ఏడిపిస్తున్నాం. ఆ 2 ఏళ్ళు నరకం చూపెడుతున్నాం. కానీ అది అయ్యాక కాలేజీకి వెళ్ళేసరికి ఏ కోర్స్ చేసినా కూడా, యూనివర్సిటీ డిగ్రీ కావచ్చు, ప్రొఫెషనల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఏ కోర్స్ చేసినా కూడా చాలా నిరుత్సాహంగా, చప్పగా, పరిజ్ఞానం లేకుండా వాళ్ళకి పనికి రాకుండా పోతున్నది. ఊరికే డిగ్రీ కాగితాలను ఇస్తున్నది. విద్యార్థుల భవిష్యత్తుని మనమే చెడగొడుతున్నాం. ప్రభుత్వాలకు దీని గురించి అవగాహన కానీ స్పృహ కానీ లేదు. మన రాష్ట్రాన్ని తీసుకుంటే కేవలం కార్పొరేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ కాలేజీల్లో విద్యకి ఫీజుల్ని తిరిగి చెల్లిస్తే మేము బ్రహ్మాండంగా చేసామనుకుంటున్నారు. ఎలాంటి విద్య అందుతోంది అని ఆలోచించే శక్తి వాళ్ళకి లేదు. స్కూల్లోనూ లేదు, కాలేజీ స్థాయిలోనే లేదు. కారణాలు అనేకం ఉండొచ్చు. అసలు రాజకీయంలో ఉన్న వాళ్ళకే ముందు విద్య అంటే తెలియకపోవటం కావచ్చు. సామర్థ్యము, శక్తి, మేధస్సు, నైపుణ్యం ఉన్న వాళ్ళు రాజకీయం వంక తేరిపార చూడకపోవటం కావచ్చు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కావచ్చు. మన పిల్లలకు ఏదో రకంగా చూసుకుంటాంలే, మిగతా వాళ్ళ పిల్లలు ఏమైతే పర్లేదులే అని చెప్పినటువంటి ఒక దారుణమైన దృక్పథం కావచ్చు. కారణాలు ఏమైనప్పటికీ ఈవేళ చదువుకున్న మంచి ఫలితాలు అందటంలా. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. కార్పొరేటీకరణ వలనో, ప్రైవేటీకరణ వలనో మాత్రమే విద్య బాగుపడుతుంది అనుకుంటే చాలా పొరపాటు. ఖచ్చితంగా అన్ని రంగాల్లో, విద్యలో కూడా ప్రైవేటు పెట్టుబడి వీళ్ళని తెస్తే మంచిదే. బార్లకి, సినిమాలకి పెట్టే ఖర్చు బదులు విద్య మీద పెట్టినట్టయితే సమాజానికి ఉపయోగం. కానీ విద్య అంటే కేవలం బిల్డింగ్లు కట్టడం కాదు. విద్య అంటే ఏఐసిటిఈకో, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకో లంచం ఇచ్చేసి కాలేజీకి లైసెన్స్ తెచ్చుకోవడం కాదు. విద్య అంటే కాలేజీలో అడ్మిషన్ కోసం అని చెప్పి లక్షల రూపాయలు దండుకుని మేనేజ్మెంట్ కోటా పేరుతోనో మరో పేరుతోనో ఆ పిల్లల తల్లిదండ్రుల ఆస్తి మొత్తాన్ని హరించేసి ఆ తర్వాత పనికిమాలను చదివించి కాగితాలు ఇచ్చి పంపించడం కాదు డిగ్రీ పేరుతో. విద్య అంటే పనికొచ్చేటువంటి ఒక పౌరుడిగా తయారు చేయటం, నైపుణ్యాన్ని అందివ్వటం, సమాజంలో సంపదను సృష్టించే శక్తిని సంతరించుకునే అవకాశాన్ని ఇవ్వటం, ఎదిగేందుకు అవకాశాన్ని ఇవ్వటం, ఈ సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి పనికొచ్చే యోధులుగా యువతను తయారు చేయటం. అందుకు యువత సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ విద్యా సంస్థలు వీరిని దగా చేస్తున్నాయి. నేను ఈ మాట నిర్మోహమాటంగా చెప్తున్నాను. విద్యా సంస్థలు దగా చేస్తున్నాయి. ఎంసెట్లో చాలా కష్టపడి ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు సైతం, కొన్ని ఇంజనీరింగ్ అని చెప్పంటే దాదాపు పోటీ చేసిన వాళ్ళందరికీ సీట్లు వస్తాయండి. 2 లక్షల సీట్లు ఉన్నాయి. 2 లక్షలు ఉన్నాయి కదా, ఇప్పుడు 2 లక్షలు ఉన్నాయి, పోనీలే అనుకోవచ్చు. కానీ ఎంసెట్లో మనకి ఇప్పుడు కూడా మెడికల్ సీట్ రావాలని చెప్పంటే మన రాష్ట్రంలో 2050 సీట్లు ఉన్నాయి. ప్రైవేటు, గవర్నమెంట్ అన్ని కలిపితే బహుశా 3,000, 3,500 ఉంటాయి. దానికి 10,000 మంది పోటీ చేస్తే చాలా కష్టపడి కొద్ది మంది మాత్రమే ఎంపిక అవుతారు. ఇంత కష్టపడి ఎంసెట్ పూర్తి చేసి
ర్యాంక్ వచ్చి వైద్య కళాశాలకు వెళ్తే 100కి 80 మందికి ఆ చదువు మీద ఆసక్తిగా శ్రద్ధ ఉండలేదు. ఎందుకంటే అక్కడ ఉత్సాహం లేదు. దీనివల్ల బాగుపడతామన్న నమ్మకం లేదు. ఎందుకు ర్యాంక్ తెచ్చుకున్నాం, దీనికోసం ఎంసెట్ ఇన్నేళ్ళు కష్టపడిందని చెప్పన్న బాధ ఈ పిల్లలు చాలా మందిలో ఉంది. ఒకసారి మీరు అడగండి వాళ్ళని ఈ కాలేజీకి వెళ్ళి. ఎందుకంటే అది ఉన్నత విద్య కానీ పాఠశాల విద్య కానీ ప్రైవేటీకరణ అనేది మంత్రంగా ప్రభుత్వం భావిస్తోంది తప్ప ఈ విద్యా ప్రమాణాలు పెంచడం కోసం గట్టిగా మనం పట్టించుకోవాలన్నటువంటి శ్రద్ధ కానీ ఆసక్తి కానీ పరిజ్ఞానం కానీ నైపుణ్యం కానీ సంకల్పం కానీ లేకుండా పోయినాయి. 130 ఏళ్ల క్రితం చార్ల్స్ ఎలియట్ అని చెప్పని హార్వర్డ్ యూనివర్సిటీలో ఆనాడు ప్రెసిడెంట్గా పనిచేశాడు ఆయన. అంటే మన వైస్ ఛాన్సలర్ లాంటి వాడు ఆయన ప్రపంచంలో తొలిసారిగా ఎలెక్టివ్ సిస్టమ్ అంటే విద్యార్థులే ఏమేమి అభిమానమైన అంశాలు చదువుకుంటారో వాళ్లే నిర్ణయించుకునేటువంటి అవకాశం. అప్పటిదాకా ఇప్పుడు మన దేశంలో కాలేజీలో ఎప్పటికి కూడా ఉన్నట్టుగా ఈ మోసపోసినట్టు చదువు ఉండేది. అలా కాకుండా ఎలెక్టివ్స్, మీరు ఏ కోర్స్ కావాలని కోరుకున్నా కూడా కొన్ని ఎలెక్టివ్స్ కంపల్సరీగా తీసుకోవాలి. నిర్దిష్టంగా ప్రొఫెషనల్ కోర్స్ కానట్లయితే అన్ని ఎలెక్టివ్స్ మీ ఇష్టం. ఏది నేర్చుకుంటారన్నది మీ ఆసక్తిని బట్టి, మీ దృష్టిలో ఏది పనికొస్తుంది అన్నదాన్ని బట్టి, మీ ఉద్దేశంలో అక్కడ అధ్యాపకుల్లో ఎవరు నిష్ణాతులు అన్నదాన్ని బట్టి వారి దగ్గర కోర్సుకు వెళ్తారు. దాంతో ప్రపంచం మొత్తంలో ఈ కళాశాల విద్య పరిస్థితి మారిపోయింది, యూనివర్సిటీ విద్య పరిస్థితి మారిపోయింది. ఈ వేళకు కూడా మన దేశంలో ఎలెక్టివ్స్ అంటే ఏంటో చాలా మంది తెలియదు. ఈ వేళకు కూడా కొన్ని 100 ఏళ్ల క్రితం పాత చింతకాయ పత్త చదువు, పాత పద్ధతులతో ఏ రకంగానూ కూడా ఆ పెళ్ళుబికే ఉత్సాహం అన్నటువంటి ఆ యువతలో ఆసక్తిని కలిగించే రీతిన విద్యను అందించలేకపోతున్నాం. ఎందుకు వెళ్ళాలా బాబు క్లాస్కి, కర్మ కొద్దీ వెళ్ళాలా, ఏదో పరీక్షలు రాయాలా అనుకోవడం తప్పితే ఆ విద్యలో ఉన్న మాధుర్యాన్ని, ఆ పరిజ్ఞానాన్ని పొందడంలో ఉన్నటువంటి ఆనందాన్ని చాలామంది విద్యార్థులు ఆస్వాదించలేకపోతున్నారు. అందుకని నేను కోరేది, ఇలాంటి ప్రయత్నాలు మీ యువత చేస్తున్నప్పుడు సరే వారికి పనికొచ్చే తాత్కాలికంగా ఏదో పరీక్షలు రాయడానికో లేకపోతే ఫలానా కోచింగ్కో ఫలానా అవకాశాలకో ఉద్యోగాలను కూర్చో ఆ సమాచారం ఇవ్వాలి. దాంతోనే ఆపితే మనం గుమస్తాలను తయారు చేస్తాం. అంతకు మించి ఈ విద్యని మరింత పనికొచ్చే వస్తువుగా విద్యార్థులకు అందించడానికి, నైపుణ్యాన్ని పెంచడానికి, సమాజంలో తలెత్తుకు తిరిగే అవకాశాన్ని ఇవ్వడానికి, సమాజానికి పనికొచ్చే పౌరులుగా తయారు కావడానికి ఏ రకమైన పద్ధతులు ఉండాలన్న దాని మీద చర్చ కావాలి. విద్యార్థుల నుంచి తల్లిదండ్రుల నుంచి ఒక ఉద్యమం కావాలి. ఇది విద్యార్థులు తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఎవరో చేస్తారనుకుంటే లాభం లేదు. ఈవేళ మీరు